కూటమి సర్కార్లో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ మంత్రి పదవి రాకపోవడంతో కనీసం స్పీకర్ పదవైనా వస్తుందని ఆశపడ్డారు. అది జరగలేదు. దీంతో ఆయనకు పదవి ఇస్తారా లేదా అనే చర్చ సాగింది. ఇలాంటి టైంలో సీఎం చంద్రబాబు ఆయనకు కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ పదవైనా ఇస్తారా లేదంటే అంతా తూచంటారా? వాచ్ దిస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఓడిపోవడంతో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీటీడీ రేసులో చాలామంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా జనసేన నాయకుడు నాగబాబు పేరు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ లిస్టులో మరో పేరు వచ్చి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైందని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎంతో కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రఘురామకృష్ణంరాజు పేరు తెలియని వారుండరు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచిన త్రిపులార్ ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్పై తిరుగుబావుట ఎగరవేశారు. నిత్యం జగన్ ప్రభుత్వంపై రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేశారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం రఘురామపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కూడా గురి చేసింది. ఇదంతా గతం. ఇప్పుడంతా వేరు. ఆంధ్రప్రదేశ్లో సర్కార్ మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఆ తర్వాత స్పీకర్ అన్నారు. అది సాధ్యపడలేదు. చివరకు త్రిపులార్కు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ పదవిని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన టీటీడీ చైర్మన్ పదవి తీసుకునేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆయన గవర్నర్ పోస్టు ఆశిస్తున్నారట. అయితే కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన తాను ఎవరెవరో విఐపీలు వస్తూ ఉంటే వారందరికీ వెళ్ళి బొకేలు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉండాలా, అలాంటి పదవి నాకు అక్కర్లేదని చెప్పారట. దీంతో ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా రఘురామకు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన జంగా కృష్ణమూర్తికి ఇస్తారనే ప్రచారం జరుగుతున్న సీఎం చంద్రబాబు మాత్రం రఘురామకృష్ణంరాజు వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. చూడాలి మరి, స్పీకర్ పదవి ఆశించి భంగపడ్డ రఘురామ టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరిస్తారా లేదంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.